అది మా క్రిస్మస్ కార్యక్రమం. అదని ఇదని బోర్డు చేసి రకరకాల కార్యక్రమాలు చేసేసి అసలు వర్తమానం మర్చిపోతాం చివరికి వచ్చినప్పటికి. అంచేత క్రిస్మస్ మొట్టమొదటి క్రిస్మస్ ఎలా జరిగిందో గుర్తుపెట్టుకోవాలి మనం. అంచేత మరి మన వేదికలు ఎంతవరకు క్రిస్మస్ చేస్తున్నాయి, అంత ఘనంగా ఎంత గొప్ప వర్తమానం ఇస్తున్నాయి, ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఇది మొదటి పాయింట్. నేను ఎక్కువ చెప్పను, చాలా క్లుప్తంగా చెప్పాను. నెంబర్ 2, రెండవది క్రిస్మస్ ప్రసంగికుడు. మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరండి? మొట్టమొదటిగా తిరిగి పాడి గమనించండి. మొట్టమొదటి ప్రసంగికుడు ఎవరంటే గబ్రియల్ దూత. గబ్రియల్ దూత మొట్టమొదటిగా ఇదిగో ప్రజలందరికీ కలగబోతున్నట్టు మహా సంతోష సువర్తమానం తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు మీదికి ఆనవాలు అంటే మొత్తమంది చెప్పే ఒక విషయం అంతా. సో మొట్టమొదటి ప్రసంగికుడు దేవుని దూత. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి ప్రసంగికుడు డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చాడు. అది గమనించాలి. డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చాడు, డైరెక్ట్ మెసేజ్ చెప్పాడు. ఈరోజు మన మెసేజ్లో డైరెక్ట్ టాపిక్ ఉంటుందా లేకపోతే మొత్తం లోకం ఉంటుందా? క్రిస్మస్ సబ్జెక్ట్ అంటేనే మొత్తం అంతా చెప్పగలుగుతారు. బైబిల్ చెప్పేది కొంతమంది అయితే గొడవ ఉండదు. సో ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి చాలా క్లియర్ కట్గా స్పష్టమైనటువంటి ప్రకటన, రక్షణ సువార్తను గురించిన ప్రకటన, రక్షకుడు అందించినటువంటి అమూల్యమైన సంఘటన గురించి స్పష్టంగా వివరంగా ప్రకటించడం అనేటువంటిది గబ్రియల్ దూత దగ్గర మనం నేర్చుకోవాలి. ఓకే, నెంబర్ 3 షార్ట్ చెప్తానే. నెంబర్ 3 క్రిస్మస్లో క్రిస్మస్ క్వైర్ ఎవరు పాడారు చెప్పండి? పరలోక సైన్య సమూహం పాడారు. దేవదూతని సైన్య సమూహం అన్నారు, ఎందుకంటే టోటల్ అంటున్నాం అందరూ. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ క్రిస్మస్ పాటలు పాడమంటే మనోళ్ళు హైలెస్ అండ్ ఒకరు పొడవ పాట, ఒకళ్ళేమో శబ్దమామని ఒకళ్ళేమో ఇండియన్ ఒకరు, ఇలాంటి జానపదాలు తెచ్చేసేసి సంబరాలు అంబరాలు చాలా ఉంటాయి, ఇవన్నీ పెట్టేసేసి అసలు క్రిస్మస్ గీతాలాపన లేకుండా క్రిస్మస్ లేదు. నేను ఒక ప్రశ్న వేసాను ఒకసారి, ఆ ప్రశ్నకి చాలా మందికి ఆన్సర్ దొరకలే. బెత్లెహేములో సందడిని పాడారు పాట. నేను అన్నాను బెత్లెహేము సందడి ఎక్కడ ఉంటారా బాబు నేను అడిగాను. రామలంగలర్పు కదా, బెత్లెహేము సందడి కూడా లేదు కదా, పశువులు చెట్లు పడుకున్నాడు ప్లేస్ దగ్గర. సందడి ఎక్కడ ఉంది? అక్కడ ఏమీ లేదు, నథింగ్. అంటే రాసిన పురలేదు. అర్థం, పాడేవాడికి అసలు లేదని కూడా వేరే సంగతి. పాడేవాడికి అస్సలు లేదు, రాసిన కొద్ది కూడా లేదు. షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ యు ప్రజెంట్ ద గాస్పల్. ఎంత స్పష్టంగా మన సువార్తను మనం ఖచ్చితంగా విలువలతో ప్రకటించగలుగుతున్నామో అనేటువంటిది అందరూ ఆలోచించుకోరు మనం. అందుకని ఈ పాయింట్స్ని తీసుకొచ్చాను. ఈ క్వైర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పాటలు ఈ పాటలు ఎన్ని బానేసి శుభ్రంగా ఓ పాట పాడారు. పరలోకం నుంచి క్వైర్ అంతా ఒకటో పాట పాడారు, చక్కటి పాట పాడారు కదా. అందరూ కూడా ఎలా అంటే ఏకస్వరంతో పాడారు. ఏ పాడారో చూద్దాం, అది కూడా చూద్దాం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఏంటంటే పరలోక సైన్య సమూహం అంతా కలిసి పాడితే మనం ఎక్కడికి వచ్చింది తెలిసి, ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రా పెట్టుకొని కొద్ది మంది పాడితే వినేలా ఉన్నాం మనం ఎలా అంటే వింటాం, వి ఎంజాయ్ ఇట్. మనకు ఎలా ఉందంటే ఆరాధన ప్రస్తుతానికి ఆరాధనలో కూర్చుని వినేలాగా అయిపోయాం, ఆరాధించే వాళ్ళే లేమా. బహుశా నేను అనుకుంటాను ఆ ఇన్సిడెంట్లోకి వెళ్తే నా ఊహ సుమా, ఇది నా ఊహ అనమాట. బహుశా యేసుప్రభు జన్మించిన ఘడియలు వచ్చి ఉంటాయి. ఆయన జన్మించిన సందర్భం రాగానే దేవదూతలు ప్రిపేర్ అయి ఉంటారు. దేవుని ప్లాన్లో మొత్తం బ్యాచ్ అంతా సిద్ధపడిపోయి ఉంటారు. గబ్రియల్ వెనకాల మొత్తం
దేవదూతలు రెడీ అయిపోయి ఉంటారు. ఈ లోపల దేవదూత అంటారు నేను వస్తాను బహుశా కంగారు పడుతూ ఉండొచ్చు, చాలా హడావుడి జరిగి ఉండొచ్చు, ఎవరు మిస్ అవ్వడం లేదు, అందరూ వచ్చారు. అందరూ ఏకస్వరంతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏమంటే ఏకతాళంలో కలిసి పాడారు, కలిసి దేవుణ్ణి స్తుతించారు. ఇది మన సంఘాలు మిస్ అయిపోతుంది. మనకు ప్రాబ్లం ఏంటంటే సింగర్స్ కావాలి, మనకి ప్రత్యేకమైన పాట సింగర్స్ కావాలి. ఇది ఒక తెక్కొచ్చింది మనకి. ఆరాధనకు అందరూ పాడాల్సిందే, అందరూ స్తుతించాల్సిందే. సింగర్ ఏం చేస్తాడు, తన ప్రత్యేకమైనటువంటి గొంతుతో ఏదైనా ప్రత్యేకమైన పాట పాడచ్చు, లేదా లీడ్ చేయొచ్చు. యెహోవా దయాళుడు కృపనిత్యముండును అనగానే అందరూ ఆమె చెప్పేవారు, ఒకటిద్దరు కాదు, అది రూల్, అది చెప్పాల్సిందే, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది మిస్ అవుతుంది ఈ రోజున. మనకి ఏమైంది, స్పెషల్ సింగర్స్ ఎక్కువైపోయారు. వాళ్ళ సంగతి మీకు తెలిసి ఏం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మన క్వైర్ ఏముంది, మనం ఏం పాడుతున్నాం. ఆ మధ్యకాలంలో కొంతమంది ఎంత బొరలేరు అంటే, రక్షకుడు ఉదయించినాడట అని ఒక పాట ఉంది కదా, పాత పాట. ఆ పాటకి కొంచెం మంగలు పెట్టి వీళ్ళు తిరిగి వెళ్ళాలి. రక్షకుడు ఉదయించినాడట, ఇంటి రక్షకుడు ఉదయించినాడు అన్నారు. ఇప్పుడు పాట విన్నా పూర్తి కాదు కానీ అంటాను, ప్రశ్న అడుగుతాను. పాట విన్నవాడికి అర్థమవుతుంది, ఇది తిరిగి కూడా రాదడికి. రక్షకుడు ఉదయించినాడట అని గొల్లలు చెప్పుకున్న మాటని, అది నేపథ్యం, పాట నేపథ్యాన్ని చాలా జాగ్రత్తగా దాంట్లో చిత్రీకరిస్తూ అద్భుతమైనటువంటి అమరిక చేసి చివరికి చరణంలోకి వచ్చేటికి అనొచ్చు గొల్లలు ఒకరికొకరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనని, క్రిస్మస్ సంఘటన భావాన్ని చాలా అత్యంత అద్భుతంగా ఆ పాటలో వర్ణిస్తే, కొంతమంది బొర్రలో తేరు ఈ మధ్యకాలంలో రక్షకుడు ఉదయించిన పాడండి అంటున్నారు. అంటే వీళ్ళు ఎక్కడున్నారంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, సందర్భానికి వెలుపులు ఉన్నారు. అంటే గొల్లలో ఆనందించిన ఆనందంలోకి అర్థం కాదు. గగనం నుంచి గబ్రియలు దిక్కులు దిగి వచ్చాడు అని అద్భుతం వాళ్ళ ఆశ్చర్యం చెప్తారు, సంభ్రమాశ్చర్యం పడిపోయారు వాళ్ళు. ఆ సంభ్రమాశ్చర్యాలని వాళ్ళు ప్రకటించుకుంటూ చెప్పుకుంటారు వాళ్ళు. ఇది ఏంటి, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, క్రిస్మస్ సంభాషణ, అది పాట. ఇది తెలియని వాళ్ళు చాలా మంది రక్షకుడు ఉదయించిన ఆడట ఏంటి, రక్షకుడు ఉదయించాడు అని చెప్తున్నారు. అంత తెలియదు ఉన్నారు. రామరాధండి మిస్ అయిపోతుంది. మనమంతా అలాంటప్పుడు తయారైపోయిన దినాల్లో మనం గమనించాలి. నేను ఎందుకు చెప్తాను మీరు గమనించాలి. ఇవన్నీ కూడా సంఘాల్లో డోంట్ గో ఫర్ రాంగ్ ప్రాక్టీసెస్. ఈ పరిమాణ ప్రాక్టీసెస్ వెళ్ళకండి, మంచి ప్రాక్టీస్ ఉండండి చెప్పడం జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, సరే పరలోక సాయం సమూహం పాడినట్టు, పరలోక సాయం సమూహం పాడితే ఎలా తెలుసా, ఎలా ఉంటుందండి. యెషయా భక్తుడు కళ్ళు చూసినప్పుడు 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన చొక్కా అంచులు దేవాలయం దగ్గర దిగి ఉన్న సందర్భంలో 6 రెక్కలు కిందటువంటి శరాబులు 2 రెక్కలతో తమ రాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ ముఖం కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానం చేస్తామంటే వారి కంఠస్వర ధ్వని వలన పరలోకం యొక్క గడప కమ్ముల పునాదులు అదిరిపోయిన పరిస్థితులు ఉంటే, అలాంటి మహిమ కలిగినటువంటి దేవదూతల సమూహం అంతా కిందకొచ్చేసి భూమి మీదకి వచ్చి పాడుతూ ఉంటే, ఆ పాట, ఆ క్వైర్ ఎలా ఉంటుందో, ఆ విన్నటువంటి ఆ గొర్రెల కాపరులు మహాధన్యులు. మనం వెళ్ళమే కదా మరి, అది విన్నా ఎంత ధన్యతలకి. పరలోకం వాళ్ళు వచ్చి డైరెక్ట్గా పాడుతుంటే డైరెక్ట్ ఆ టీం పాడే పాట వినగలిగినటువంటి భాగ్యం అంత ఎక్కింది. మనం గొర్రెలు కాబట్టి సింపుల్ తీసి పాడతాం మన లెక్క ప్రకారం. నో, దేవుడు చాలా ప్రతి ఒక్కరిని ఎంచుతాడు జాగ్రత్తగా, వాళ్ళ కోసం పనిలోకి పంపించాడు పాడడానికి. చూడండి, ఇది గమనించాలి. ఓకే రైట్, ముందుకెళ్తాం. ఇక్కడికి టైం అయిపోతుంది, నా భయం. నెక్స్ట్ క్రిస్మస్ పాట ఏంటండి? క్రిస్మస్ పాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, క్రిస్టియన్ మనుషులకు సమాధానం. ఈ క్రిస్మస్ పాట మనం ఏమైనా అందించగలిగామా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇందాక చెప్పిన 15వ అధ్యాయం 10వ వచనం రిఫరెన్స్ కార్యక్రమం వరకు వస్తుంది. ఎందుకంటే దేవునికి సన్నిధానంలో కలిగేటువంటి సంతోష మహిమకు క్రిస్మస్ అనేటువంటిది మూలం. ఈ మూలాన్ని
మన క్రిస్మస్ గీతాలలో మనం అందించగలిగామా? భూమి మీద మనుషులకు సమాధానం కలిగిందా? లేదే. క్రిస్మస్ ఉంటుంది, ఐక్య క్రిస్మస్ ఉంటుంది, గ్రాండ్ క్రిస్మస్ ఉంటుంది, సెమీ క్రిస్మస్ ఉంటుంది, ఇంకా చాలా పేరు పడతారు. అన్ని పక్క పక్కనే మినీ మినీ క్రిస్మస్ అండి. ఏమంటారు? స్వీల్ క్రిస్మస్, రకరకాల ఉన్నాయి పేర్లు. అంటే ఏమిటి డివిజన్స్, అనేకమైనటువంటి భాగాలు చేసేటువంటి స్థితిలో ఉన్నాం. కానీ నిజానికి ప్రభువుకి మహిమ కలిగేటువంటి ఆ రక్షణ సువార్త క్రిస్మస్లో ఎంతమందికి అందించామో, ఎంతమంది పొందారని గుండె మీద చేసి చెప్పాలి చెప్పండి. క్రిస్మస్ చేసేందుకు ఖర్చు అయింది, క్రిస్మస్ కేక్ కొన్నాం, డెకరేషన్ చేసాం, మొక్క బాగా వండాం, మరి లేత వర్క్ మనకి ఎంతవరకే ఆలోచించి. కానీ మనం అసలు ఎప్పుడైనా ఈ మెసేజ్ వెళ్ళిందా? మనం పెట్టే ఖర్చు ఎంత ఖర్చు పడుతుంది క్రిస్మస్కి ఆలోచించండి. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మొత్తం క్రైస్తవ సమాజం మొత్తం మీద కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. అంత హంబక్ అంతే, షో హడావిడి. వాస్తవ సందేశము అనేటువంటిది లోకానికి వెళ్ళటంలే. ఇంకా బాగుంటే చర్చలు, డెకరేషన్, లైటింగ్లు, గందుగుడ్డు, హడావిడి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంకా డ్యాన్స్ ఎప్పుడు ఎక్కువైపోయి అనుకోండి విపరీతంగాను. అవి అవి దాని గురించి నేను మాట్లాడలే. మేము ఆ సంఘంలో నిషేధించేసాం, మొహమాట పడకుండా. అంతే, కొన్ని విషయాల్లో వాక్యానికి విరుద్ధం అనకూడదు, నిషేధించేసాం ఖచ్చితంగా. మా సంఘంలో ఈ ప్రోగ్రాం తీసేసాం టోటల్గా. కొన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాలి దేవుని దగ్గర. అడ్జస్ట్మెంట్ కుదరదు, పట్టి అయితే అవును లేదా కాదు. మధ్యరకంగా ఉంటే ఎవరి తాలూకు మీరు తెలుసుకోరు. నేను చెప్పాలనుకుంది. ఓకే, అయిపోయింది, రైట్. క్రిస్మస్ వర్తమానంలో మరొక ప్రాముఖ్య విషయం ఉంది. నెక్స్ట్ అంశం క్రిస్మస్ యొక్క వర్తమానం. స్తోత్రం చెప్పుకున్నాం కదా, 5 చెప్తాను పాయింట్ కదా, రైట్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. It is a time for the world to recognize that a savior was born. ఒక రక్షకుడు జన్మించి ఉన్నాడు అనేటువంటి సత్య సందేశమును లోకమునకు తెలియపరచవలసిన కాలం క్రిస్మస్ కాలం. మనం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకోకూడదు. చెప్పుకోవచ్చు, చెప్పదంటలేదు. అంటే దిస్ ఇస్ నాట్ క్రిస్మస్ ఎట్ ఆల్. మెరీ క్రిస్మస్ పోయి మేరీ క్రిస్మస్ అయిపోయింది, లేకపోతే రకరకాలుగా అయిపోతుంది, వేరే సంగతి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తే మీరు గమనించాలి. అని చెప్తే మీరు వినండి జాగ్రత్తగా. దేవదూత రక్షకుడి మీ కొరకు పుట్టి ఉన్నాడని చెబితే ఇమ్మీడియట్గా రాత్రి వేళ తమ మందలు కాచుకున్నటువంటి గొర్రెల కాపరులు మందలు వదిలి వెళ్ళారు. దట్ ఈస్ ద మెసేజ్. అది వర్తమానం అంటే. రక్షణ సువార్త వర్తమానం అందించగలిగితే నాకు బాప్తిస్మకి ఆటంకం ఉందని అడగాలి వాళ్ళు. అలా ఉండాలి. మీరు ఆలోచించండి, రాత్రి వేళ ఒకవేళ మందను వదిలేస్తేమో అని చెప్పండి. జంతువులు రావచ్చు, దొంగలు రావచ్చు, అవి వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అంటే ఎంత లాస్ అయినా పర్వాలేదు అనుకునేవాడు. బికాస్ రక్షణ దొరికింది వాళ్ళకి, అది ఇంపార్టెంట్. అంటే రక్షణ యొక్క ప్రాముఖ్యతను క్రిస్మస్లో వాళ్ళు ఆస్వాదించారు. మనం అట్లాగా ఆస్వాదించేలాగా లోకానికి ప్రకటన చేయాలి. మీకు ఎంత పాయింట్? ఇది క్రిస్మస్ అండి. ఎంతమంది వచ్చారు మీటింగ్ అంటే మన పిలిస్తే వచ్చేస్తారు, పొలం దానికే ఉంది, భోజనం పడితే పెరిగిపోతారు. అది పెద్ద విషయం కాదు కదా, అది ఇంపార్టెంట్ కాదు. పెద్ద పెట్టంటే చిన్న కట్టేసి ఇది ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సింది యాక్చువల్గా రక్షకుడు జన్మించినాడు అని చెప్పినటువంటి వర్తమానాన్ని గ్రహించి ఆ రక్షకుడు చూడడానికి, ఆరాధించడానికి వెంటనే బయలుదేరి వెళ్ళినటువంటి ఆ గొర్రెల కాపరుల యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క మార్పు చెందిన, రూపాంతరం చెందినటువంటి అనుభూతులు క్రిస్మస్లో మనం అందించాలి. ఇది క్రిస్మస్ వర్తమానం. నేను చూశాను, జ్ఞానపరావు ఊరి నుంచి వచ్చాడు, ఆయన డ్రెస్ చేసాడు, ఇలా ఉంటాం మెసేజ్. ఓకే, ఇంకొక 2 విషయాలు చెప్పి ముగించేసి క్రిస్మస్ అంటే అయిపోతాయి. వాళ్ళు ఇచ్చిన బహుమతులు తెలుసు కదా మీకు, బంగారు సామాను.
మూడు కూడా ఆరాధించేటువంటి నేను అంటాను. అసలు జ్ఞానులు అనే వాళ్ళు ఎవరు తెలుసు మీకు? ఎవరు చెప్పండి, జ్ఞానులు ఎవరు చెప్పండి. జ్ఞానం నేను కలిగి ఏమంటాను భయం మీకు? మన శాస్త్ర ఏం చెప్తే ఏమంటాను భయం మీకు? శాస్త్రజ్ఞులు జ్ఞానులు ఎవరంటే బైబిల్ దేవుని ఎరిగిన వారే జ్ఞానం. బైబిల్ పండితులు, దట్స్ ఆల్. ఇంకా మిగిలిన జ్ఞానం పక్కన పెట్టండి. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవునిని ఎరిగినటువంటి వారు, అప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యం ఎరుగుతుందో జ్ఞానులు కదా. కనుక నిజానికి వీళ్ళు ఎంత వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఉన్నా కానీ నిజమైన జ్ఞానం చెప్పలేదు. ఎందుకంటే బంగారం 2 ఏళ్ల పాటు అంటే చిన్న విషయం కదా, 2 ఏళ్ల పాటు తమ కుటుంబాలను, తమ యొక్క బాధ్యతలను, ఒక ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్పాసులు వగేరా వగేరా అన్నింటినీ వదిలేసి అంతకాలం ప్రయాణం చేస్తూ, అంటే నిరంతర ప్రయాణం, సాగిన ప్రయాణం, ఆగన ప్రయాణం, ఎక్కడి వరకు? ప్రభువుని చూసేంత వరకు కూడా బయలుదేరి వెళ్ళినటువంటి ప్రయాణం చేస్తూ వెళ్ళి ప్రభువును కనుగొని తమ కానుకలు ఇచ్చి ఆరాధించినటువంటి సందర్భం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. జ్ఞానులు మంచి కానుకలు ఇచ్చారు, బాగా చెప్తాం, బంగారం, సంప్రాణితో. మీరు ఏమి ఇచ్చారు క్రిస్మస్లో? మీరు తీసుకోవడం గురించి మాట్లాడట్లా, సేవకులు ఏమి ఇచ్చారు చెప్పండి. మీరేమి ఇచ్చారు అడుగుతాను. మీరేమిచ్చారు? మీ అంతటి మీరేమిచ్చారు? మీ కానుకలు చెప్పండి. సేవలు నేర్చుకోవాలి. క్రిస్మస్లో దేవుడు మీరు ఏం కానుకిస్తారు? తీసుకోవడం కాదు, దేవుని స్తోత్రాలు అంటే కాదు, ఎవరికి మనం ఏం ఇవ్వగలిగాం? మా సంఘంలో క్యాలెండర్లు, బట్టలు ఇచ్చామండి. అదేనా అవసరం అండి? క్యాలెండర్ అవసరమా? నా పాయింట్లో మేమే ఒక కానుక అయ్యారు. నేపథ్యం మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే నేపథ్యం గురించి. ఎవడు మంచిదే, గుడ్. మేము బట్టలు ఇచ్చేది మంచిదే, క్యాలెండర్ ఇచ్చేది మంచిదే, ఒక కాదట్లేదు. మన నేపథ్యంలో, మాట్లాడే నేపథ్యంలో ఈ సందర్భంలో జ్ఞానులు ఆరాధిస్తూ దేవునికి ఇచ్చిన కానుకల గురించి మాట్లాడుతున్నాను. ఆక నేపథ్యం మాట్లాడుతున్నాను. మనం ఏమి ఇవ్వగలిగాం క్రిస్మస్లో? మీ సంఘాన్ని మీరు ఇచ్చారు, తప్పు అనుకోకండి, నన్ను ఎవరు కూడా తప్పు అనుకోకండి. మీ సంఘాన్ని మీరు ఇచ్చారు, మీకు మళ్ళీ కానుకిస్తారు, ప్రతిఫలం పొందేశారు. అలా కాకుండా నేను ఇచ్చాను అడుగుతున్నాను. తప్పు అర్థం చేసుకోకండి. 2 ఏళ్ళ శ్రమ, 2 ఏళ్ళ ప్రయాణం, చాలా విలువైన వస్తువులు ప్రభు తెచ్చిచ్చారు. వాట్ వీఆర్ గివింగ్ టు గాడ్. మనం ఇవ్వగలుగుతున్నాం. మన దాతృత్వం ఏది? అఫ్కోర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. మనం కూడా అంతే కదా. ప్రభు కొరకు ఏం ఇవ్వగలుగుతున్నాం? ఈ క్రిస్మస్లో మన సంఘానికి ఇచ్చుకుంటాం, మన సంఘంలో మనకు లాభం వస్తాం. మళ్ళీ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నా పాయింట్ మీకు గమనించారా? నా పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. మనం ఏమివ్వగలం ప్రభు కొరకు? ఏమి ఇచ్చాను రుణం తీర్చు. అంటే క్రిస్మస్ గిఫ్ట్ మనం మిస్ అవుతున్నాం. కాబట్టి ప్లాన్ చేయండి నెక్స్ట్ ఇయర్కి. ఏ గిఫ్ట్ మనం ఇవ్వగలం వెనక్కి రాకుండా, ప్రతిఫలం పొందకుండా, దేవుని కొరకు రక్షణ సువార్త అందిస్తూ ఇవ్వగలిగే బహుమానం ఏంటంటే ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరానికి డిసైడ్ చేయండి. ఈ సంవత్సరం డిసైడ్ చేయండి 2026 నశించిపోతున్న ఆత్మలను ఇవ్వడం. మీరు ఏం చేస్తారు చేయండి, అదంతా ప్లాన్ చేయండి. దానికి ఏం చేద్దాం అన్నట్టు నాకు తర్వాత చెప్పండి, మనం తర్వాత డిస్కస్ చేసుకుని కొంచెం టైం మనకు లేదు. ఓకే ఓకే రైట్. అలా మర్చిపోదు. ఆఖరిది క్రిస్మస్లో, క్రిస్మస్ యొక్క బహుమానం దేవుడు మనకి ఇచ్చింది ఏం తెలుసా? తన కుమారుడు మనకి ఇచ్చాడు. ఆయనలో రక్షణ, నిత్య జీవం. మనం రక్షించబడడం ఒకటే కాదండి. ఇప్పుడు కష్టం ఉన్నాం, ఏదో కష్టం బయటికి రావడం మాత్రం కాదు, కానీ సదాకాలం ప్రభుతో కూడా జీవించడానికి మనకు నిత్యం ఇచ్చేది దేవుడు. ఎంత గొప్ప భాగ్యం కదా ఇది. క్రిస్మస్లో కలిగినటువంటి భాగ్యం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. వీటన్నింటిని కూడా మనసులో పెట్టుకొని ఆ ప్రకారం మనం నడవాలి. ఓకే, దేవుని స్తోత్రం కలుగును కాక. ఇంకా మిగిలిన విషయం డిస్కషన్ మన పర్సనల్ డిస్కస్ చేసుకుని కూర్చొని తర్వాత ఇది టైం మనకు లేదు కదా. నేను మళ్ళా చాలా ఫాస్ట్గా ముగించాలని చూస్తున్నాను. మనం మళ్ళీ మన నవంబర్ టాపిక్ వచ్చేస్తున్నాం. నేను హెమీ దగ్గరికి వస్తున్నాను. ఎన్ని పాటు చెప్పుకున్నాను మనకు గుర్తుందా?